సో ఫైనలీ మనము ట్యాంక్ బండ్ మధ్యకి అయితే వచ్చేసినాము. ఫస్ట్ టైం లైఫ్లో ఎక్కుతున్నాము బోట్ అయితే. లైఫ్లో అది ఫస్ట్ మా చెర్రీ బోట్ ఎక్కిస్తుంది. సో ఇంకా ఇప్పుడు ఎక్కుతున్నాం మేమైతే బోట్. ఫైనలీ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చిన్నగా వెళ్ళిపోతా ఉన్నాం మేమైతే లోపలికి. ఫైనలీ మనం అయితే దగ్గరకు అయితే వచ్చేసినాము. వచ్చేసి 4 సంవత్సరాల నుండి హైదరాబాద్ లో ఉంటున్నాము, కానీ ఫైనలీ ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చాము. సో ఫైనల్లీ ఇక్కడ నుండి చూడొచ్చు మీరైతే ఎలా కనిపిస్తుందో. సో మీకు ఇక్కడికి రావడం ఎలా అనిపించింది అన్న? చాలా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైన్మెంట్ గాను బాగుంది. అంటే అప్పుడు కాలంలో అంట ఈ బుద్ధుడు విగ్రహం బయట నుండి తీసుకొస్తా ఉంటే బోట్లా ఈ విగ్రహం అయితే బోట్ నుండి చూడండి బోట్ ఎక్కడానికి ఎంత మంది ఉన్నారో అమ్మ బాబోయ్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి నేను మా బాబాయ్ ఇద్దరం కలిసి ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళబోతున్నాము. 2 రోజులుగా వీడియో అయితే లేదనమాట ఏం పెట్టడానికి, అందుకనేసి ట్యాంక్ బండ్ వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఇంకా మా బాబాయ్ అయితే వస్తూ ఉన్నాడు. ట్యాంక్ బండ్ వెళ్ళేసి అక్కడ ఏమేమి చేస్తామో చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి, మస్తు క్రేజీగా అండ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ వీడియో. అండ్ మేము వచ్చేసి ట్యాంక్ బండ్ మధ్యలోకి వెళ్దామనేసి అనుకుంటున్నాము, బోటింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాము. ఇంకా మా బాబాయ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం మనము. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. నేను ఇంకా బయలుదేరిపోయాను. మా బాబాయ్ వాళ్ళు అయితే ఆల్రెడీ లగ్రీ కాపుల కాడ అయితే ఉన్నారంట. వాళ్ళు ఒక బైక్ మీద అయితే వస్తూ ఉన్నారు, వాళ్ళిద్దరు అయితే వస్తూ ఉన్నారు, శేఖర్ అన్న కూడా వస్తూ ఉన్నాడు. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ నుండి బయలుదేరిపోయాము. ఇంకా వెళ్ళిపోదాం అక్కడికి ట్యాంక్ బండ్ కాడికి మనము. వచ్చేసి బైక్ పార్కింగ్ అయితే చేసేసినాము. ఇంకా బాబాయ్ను అన్న ఇద్దరు వచ్చిర్రు ఈరోజు. ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. సో ఫైనలీ లోపలికి అయితే వచ్చేసినాము, పార్క్ లోపలికి అయితే వచ్చాము. ఇప్పుడు టికెట్ యూజ్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసినాము. ఇవ్వండి చూడవచ్చు మీరైతే ఎలా ఉందో హిట్ సైడ్. అండ్ ఇవ్వండి మా బాబాయ్ను అన్న ఇద్దరు వచ్చిర్రు. ఇక్కడ వచ్చేసి ఆడకు వాళ్ళు ఆడుకునేది ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ ఉంది, అంటే వాటర్ వస్తూ ఉంది లైట్గా, మంచిగా ఉంది, చల్లగా ఉంది. అయితే ఇప్పుడు వచ్చేసి మేము ఫోటోలు దిగడానికి అయితే వచ్చేసాము ఇక్కడికి. అన్న వాళ్ళైతే ఫోటోలు దిగుతారంట, అన్న అండ్ ఇంకా బాబాయ్. ఇంకా దిగుతాం ఫోటోలు అయితే కొన్ని దిగేసి తర్వాత వచ్చేసి మనం బోటింగ్ చేయడానికి అయితే వెళ్దాము. ఓకేనా, మీరైతే లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. ఇంకా ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు వీళ్ళు. మళ్ళీ మనం బోటింగ్ చేయడానికి అయితే వచ్చేసినాము. టికెట్ అయితే తీసుకుందాము. ఇంకా టికెట్ తీసేసుకొని ఇంకా వెళ్దాం లోపలికి మనము. ఇంతకు ముందు బోట్ చూసిరు కదా, ఆ బోట్ అయితే 500 అంట ఒక పర్సన్కి. స్పీడ్ బోట్ అది, వేరే వాళ్ళు స్పీడ్గా అయితే తీసుకెళ్తారు వాళ్ళు. మనం వచ్చేసి నార్మల్ బోటింగే ఎక్కుదాము. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కుతున్నాము బోట్ అయితే. ఇంకా మా బాబాయ్ కూడా కానీ అంతే అందగాడు. లైఫ్లో అది ఫస్ట్ మా చెర్రీ బోట్ ఎక్కిస్తుంది. థ్యాంక్ యూ చెర్రీ. ఇంకా టికెట్ అయితే తీసేసుకున్నాం మనము. ఒక పర్సన్కి 100 రూపీస్ అయితే పడ్డది, 3 పర్సన్కి 300. చలో లెట్స్ గో, లోపలికి వెళ్ళిపోదాం మనము. చూపించేసి టికెట్. పదండి ముందుకి. సో లెట్స్ గో, మంచిగా వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఇప్పుడు ఎక్కుతున్నాం మేమైతే బోట్. ఎక్కేస్తాము లోపల. ఫైనల్లీ ఎక్కేసినాము. ఇవన్నీ మునగకుండా ఉండడానికి అన్నీ వేస్తున్నారనమాట వాళ్ళు. సో ఫైనల్లీ ఎక్కేసినాము బోట్ అయితే మేము. ఎర్రగా కనిపిస్తున్నాము ఎందుకంటే ఎండ వల్ల. చూడొచ్చు మీరైతే. ఫైనల్లీ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చిన్నగా వెళ్ళిపోతా ఉన్నాం మేమైతే లోపలికి. చూడొచ్చు మీరైతే. ఇంకా కూర్చున్నాం మిడ్ సైడ్, మా బాబాయ్ను అన్న. ఇంకా పోతా ఉంది, చిన్నగా పోతుంది బోట్ అయితే. చూద్దాము ఎంతసేపట్లో పోతుందో బోట్ అయితే. వాటర్ అయితే ఇట్లా ఉన్నాయి దీంట్లో వాటర్.
ఎండ కొడుతుంది కాబట్టి క్వాలిటీ అయితే వేరే లెవెల్ వస్తుంది, వీడియో క్వాలిటీ. వెళ్తా ఉంది బోట్ అయితే ఇప్పుడు చూడండి. ఫైనల్లీ మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసినాము, బుద్ధుడు దగ్గరికి. సో ఫైనల్లీ బోర్డుకి దిగేసినాం మేమైతే. ఇంకా వెళ్తా ఉన్నాము బుద్ధుడి దగ్గరికి. సో ఫైనల్లీ మనము ట్యాంక్ బండ్ మధ్యకి అయితే వచ్చేసినాము. చూడండి ఇక్కడ నుండి అయితే వ్యూ మంచిగా కనిపిస్తూ ఉంది. అండ్ చాలా మంది అయితే వచ్చినారు ఇక్కడ, చూడొచ్చు మీరైతే. మస్తు మంది ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే చాలా మంది అయితే వస్తూ ఉంటారు తిరగడానికి అయితే ఇక్కడికి. అండ్ చూడొచ్చు మీరైతే ఇట్లా కనిపిస్తుంది. వచ్చేసి 4 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంటున్నాము, కానీ ఫైనల్లీ ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చాము. ట్యాంక్ బండ్ మధ్యలో బయట నుండే చూసేవాళ్ళము ఎప్పుడైనా. ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చేసినాము అయితే లోపల. ఇంకా అక్కడ వచ్చేసి అన్న ఫోటోలు అయితే దిగుతూ ఉన్నాడు ఇక్కడ కూర్చొని. ఇక్కడ నుండి బాబాయ్ ఫోటోలు తీస్తూ ఉన్నాడు. సో ఫైనల్లీ ఇక్కడ నుండి చూడొచ్చు మీరైతే ఎలా కనిపిస్తుందో బుద్ధుడు. అండ్ ఇంకా సన్సెట్ కూడా మంచిగా కనిపిస్తుంది. సూర్యుడు వెలుగైతే మస్తు వస్తూ ఉంది. ఎట్లా కనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయొచ్చు. అండ్ చూడొచ్చు మీరైతే. ఇంకా కొన్ని ఫోటోలు అయితే దిగాము మేము ఇక్కడ, అవి కూడా పెడతాను, మీరైతే చూడండి. నా వాయిస్ క్లారిటీగా వస్తుందో లేదో తెలియదు. ఇక్కడికి రావడం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అనమాట ఈరోజు నాకు. మస్తు ఎక్స్పీరియన్స్ భయ్యా. ఇవ్వండి వెనకాల నుండి మస్తు కనిపిస్తూ ఉందన్నమాట బుద్ధుడు విగ్రహం అయితే. చాలా రోజుల నుండి అనుకుంటున్నాం ఇక్కడికి రావాలి అనేసి. అండ్ నాకు కూడా ఏం వీడియోలు లేవు, కంటెంట్ లేదు. కంటెంట్ కావాలంటే బయటికి రావాలి, తప్పదనమాట. మనకి కంటెంట్ పక్కా కావాలంటే. అండ్ మీరైతే ఇలాగనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అయితే ఈరోజు అయితే ఇక్కడికి వచ్చాము మేము. కొన్ని కొత్త ప్లేసెస్ అయితే తిరిగేసి మీకు చూపిస్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ఒక లైక్ కొట్టేసేయండి ఈ వీడియోకి. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఫోటోలు అయితే దిగాము మేము, ఇవ్వండి చూడొచ్చు. ఇంకా చూపి బాబాయ్, ఇంకా ఇవే చూడొచ్చు మీరైతే ఎన్నిగానో ఫోటోలు తీసాము. ఇవ్వండి మస్తు ఉన్నాయి ఒక్కొక్క ఫోటోలు అయితే. రాక్ నీ ఫోటో చూపి అన్నాడు. మస్తు ఉంది భయ్యా ఈ ఫోటో అయితే. అండ్ ఇక్కడికి వచ్చుడైతే మస్తు నెక్స్ట్ లెవెల్. సో మీకు ఇక్కడికి రావడం ఎలా అనిపించింది అన్న? చాలా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైన్మెంట్ గాను బాగుంది. అలాగే వెనకాల నుండి చూడండి మస్తు వ్యూ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆడ సూర్యుడు సూర్యుడు ఏంది అస్తమిస్తుండే కాబట్టి ఇట్లా కనిపిస్తూ ఉంది. ఇలాగైతే మొత్తానికి వేరే లెవెల్ అయితే వ్యూ కనిపిస్తూ ఉంది. రాత్రి అవ్వడానికి కొంచెంసేపే ఉంది టైం అయితే. అండ్ మస్తు కనిపిస్తుంది. అన్న అయితే చెప్పారు కదా అతనికి రావడం అయితే ఇక్కడికి మంచిగా అనిపించిందంట. నాకు కూడా మస్తు అనిపించింది, ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఇక్కడ. అండ్ ఫోటోలు అయితే చాలా దిగాం మేమైతే ఫోటోలు. అండ్ ఇంకేముంటుంది చూడొచ్చు మీరైతే, ఇట్లా కనిపిస్తుంది బుద్ధుడి విగ్రహం అయితే. అలాగే మీకు ఒకటి చెప్పాలి బుద్ధుడి విగ్రహం గురించి. ఏమైందంటే అప్పుడు కాలంలో అంట ఈ బుద్ధుడి విగ్రహం బయట నుండి తీసుకొస్తా ఉంటే బోట్ల ఈ విగ్రహం అయితే బోట్ నుండి ఇది ఉంది కదా ఈ చెరువు దీంట్లో అయితే పడిపోయిందంట. అందుకనేసి వాళ్ళు వచ్చేసి కొన్ని సంవత్సరాల తర్వాత నీళ్ళు అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరంట. నేనైతే ఒక వీడియోలో అయితే చూశాను. మీకు గినంగా తెలిసింటే ఒకసారి కామెంట్ అయితే చేయండి మీరు. నాకైతే తెలిసింది, నేనైతే చెప్పాను మీకు. అండ్ లైట్గా చీకటి పడతా ఉంది లైట్గా అయితే ఇప్పుడు ప్రజెంట్. ఇంకా ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే సాయంత్రం అవుతుంది కాబట్టి వాటర్ రావడం అయితే స్టార్ట్ అయింది. చూడొచ్చు మీరు, లైటింగ్ కూడా పెట్టున్నారు. ఇంకా వస్తున్నాయి వాటర్ అయితే ఇక్కడ నుండి. ఇంకా చూడొచ్చు ఎలా వస్తున్నాయి ఇక్కడ వాటర్ అయితే. ఇంకా కొద్దిసేపు ఆగితే ఇంకా మొత్తం వాటర్ అయితే వస్తాయి. ఇంకా లైటింగ్ అయితే గట్టిగా పెడతారు. కొద్దిసేపు ఆగుతాయి గినంగా. మేమైతే చూపిస్తాను ఎంతసేపు ఆగుతామో ఏందో అనేసి. మేమైతే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు లైట్లు అయితే పెట్టారనమాట. లైట్ పెట్టినప్పుడు ఫోటోలు అయితే దిగాము, వేరే లెవెల్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడవచ్చు మీరైతే మంచిగా వస్తుంది, కాకపోతే ఎల్లో కలర్ తోటి మంచిగా వచ్చినాయి ఫోటోలు అయితే. ఇప్పుడు కొంచెం లైట్గా చీకటి పడతా ఉంది, లైట్లు అయితే పెట్టున్నారు. ఇంకా వాటర్ కూడా వస్తూ ఉంది. ఇక్కడ మేమైతే సెటప్ చేసినాము సెల్ఫీ స్టిక్ తోటి, కెమెరా, బాబాయ్ ఫోను,
దాంతో అయితే మేము అక్కడ నుండి దిగుతాము. ఇక్కడ మన దగ్గర ఒక బటన్ ఉంది, దాంతో ఆడ ఫోన్ పెట్టేసి ఆడ నుండి దిగొచ్చు. వేరే లెవెల్ అయితే ఉంది. సెల్ఫీ స్టిక్ అయితే బెస్ట్, అది నాకైతే నచ్చింది అది అయితే. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరైతే దీంట్లో వాటర్ అయితే లేదు. వాటర్ వేస్తారో లేదో కూడా తెలియదు, కానీ దీంట్లో అయితే వాటర్ లేదు, మనకు తెలియదు. అండ్ ఇక్కడ నుండి చూపిస్తాను మీకు ఒకటి, ఆగండి. ఇదిగోండి ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ జాతర లాంటిది జరుగుతూ ఉంది. ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది, ఇది జాతర లాంటిది జరుగుతూ ఉంది ఇక్కడ నుండి చూడొచ్చు మీరైతే. అండ్ ఇంకా కొన్ని ఫోటోలు దిగేసి వెళ్దాము. ఇంకా చల్లటి గాలి వస్తూ ఉంది, మీకు వినిపించవచ్చు. అయితే లైటింగ్ తోటి అయితే వేరే లెవెల్ కనిపిస్తూ ఉంది ఇక్కడ నుండి. ఇంకా మేమైతే అన్ని ఫోటోలు గిటోలు అన్నీ దిగేసాము, ఇంకా వెళ్ళిపోతా ఉన్నాం మేమైతే. ఇప్పుడే జస్ట్ బోట్ అయితే వచ్చింది, అయితే ఇంకా వెళ్దాము ఇప్పుడు. ఇంకా ఏముంటుంది, చాలా మంది అయితే ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు బోట్లో ఎక్కడానికి. మనమైతే వెళ్ళిపోదాం ఇప్పుడు ఎక్కేసి. ఇంకా చూడొచ్చు ఇక్కడ నుండి ఎక్కడ వరకు లైనే ఉంది మొత్తము ఎక్కడానికి, బోట్ ఎక్కడానికి. ఇంకా ఫైనల్లీ ఇంతసేపు ఉన్నాము, ఇంకా ఎక్కడానికి అయితే వెళ్తా ఉన్నాం మేమైతే. ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోదాం. వీళ్ళైతే చాలా మంది ఉన్నారు, చూడొచ్చు మీరైతే ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఫైనల్లీ బోట్ లోపలికైతే వచ్చేసినాం మేము. ఇంకా ఇక్కడ వచ్చేసి కూర్చొని చూడడానికి అయితే ఉంది. అండ్ పైన వెళ్తున్నాము, పైన నుండి అయితే వ్యూ కనిపిస్తుంది కాబట్టి చూద్దాము. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసినాం మనమైతే. ఓడి అమ్మ, ప్యాక్ అయిపోయింది భయ్యో, ఇది మొత్తం ప్యాక్ అయిపోయింది. చాలా మంది అయితే ఎక్కేశారు, కూర్చోనికైతే లేదు, అందుకనేసి మేము నిల్చున్నాము. ఇంకా దీన్ని పట్టేసుకొని ఇంకా నిల్చున్నాం మేమైతే. ఫైనల్లీ వెళ్ళిపోతా ఉంది, బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది, మొత్తం తిరిగేస్తుంది ఇదైతే. ఇంకా వెళ్ళిపోదాము, చాలా మంది అయితే వచ్చున్నారు. ఈ ఒడ్డుకైతే వచ్చేసింది, ఇక దిగడానికి అయితే వచ్చేసినాం మేము. ఇక్కడ మొత్తం ఎట్టో వాసన వస్తుంది భయ్య, నీళ్లు మొత్తం ఘోరంగా వాసన వస్తుంది భయ్యో. అబ్బు బాబోయ్, పెద్ద చికాకు ఉంది, ఘోరంగా వాసన వస్తుంది ఇక్కడ వాటర్ అయితే. భయ్యాను అన్న వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు ఇప్పుడు. నేను తొందరగా వచ్చేసాను, ఇంకా వెళ్ళిపోదాం మనము. చూడండి బోట్ ఎక్కడానికి ఎంతమంది ఉన్నారో, అమ్మ బాబోయ్, కొద్దిమంది లేరు భయ్యో. మేము దిగుడే అంటే ఎక్కడానికి చాలా మంది ఉన్నారు, రాత్రిపూట కాబట్టి వస్తూ ఉన్నారు అనుకుంటున్నా. నైట్ టైము మంచిగా ఉంటుంది కాబట్టి వస్తున్నారు, అంతే కదా, వ్యూ చూడడానికి, ఫోటోలు దిగడానికి. రాత్రిపూట ఎక్కువ వస్తారు, మేము కాకపోతే పొద్దున వచ్చినాం ఫోటోలు మంచిగా రావాలని కదా. బండి దగ్గరికి అయితే వచ్చేసాము, ఇంకా స్టార్ట్ చేసేసి వెళ్ళిపోదాం మనము ఇటుకెంచి. సో ఇప్పుడు వచ్చేసి మేము చాయ్ తాగుతున్నాము, తిరిగి తలకాయ వస్తుంది, అందుకే చాయ్ తాగుతున్నాము. ముగ్గురం తాగుతున్నాము స్ట్రాంగ్ అల్లం చాయ్. సో ఫైనల్లీ రూమ్ కాడికి అయితే వచ్చేసాను. అలాగే మేము వచ్చేటప్పుడు చాయ్ అయితే తాగాను. అలాగే ఇప్పుడు వచ్చి రూమ్కి అయితే వచ్చేసాము. మేము ట్యాంక్ బండ్ మధ్యలోకి అయితే వెళ్ళాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, మంచిగా అనిపించింది అనేసి అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం బోట్ అయితే ఎక్కాను. అండ్ ఎప్పుడు మేము 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి, 4-5 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ మధ్యలోకి అయితే వెళ్ళాము మేము. ఎప్పుడో బయట నుండి చూస్తుండే మేము. ఫైనలీ ఈరోజు అనుకున్నాము, వెళ్ళేసి చూసాము, లోపలికి వెళ్ళేసి క్రేజీ ఉండే లోపలైతే. మీరు కనుక ఎప్పుడైనా వెళ్ళుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను మీరు కనుక వెళ్ళారనేసి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.